హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో నార్మల్గా ఉమెన్ డ్రైవింగ్ని చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. నేను సోషల్ మీడియాలో చాలామందిని చూశాను. వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. జనరల్గా ఒక 5 మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మిస్టేక్ నెంబర్ 1, ఇంప్రాపర్ డ్రెస్సింగ్. నార్మల్గా ఉమెన్ డ్రైవ్ చేసేటప్పుడు సారీ పళ్ళుని కానీ లేదా చున్నీ అంచుని కానీ వదిలేస్తూ ఉంటారు. అది బ్యాక్ సైడ్ టైర్ స్పోక్స్లోకి వెళ్ళడం కానీ అలా చైన్లోకి వెళ్ళడం కానీ అవ్వడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఈసారి మీరు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం డ్రెస్ చూసుకోండి. మిస్టేక్ నెంబర్ 2, సిగ్నల్స్. లెఫ్ట్ సైడ్ సిగ్నల్, రైట్ సైడ్ సిగ్నల్. నార్మల్గా లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేస్తూ రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు, లేదా రైట్ సైడ్ సిగ్నల్ వేస్తూ లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటారు. అది ఎందుకు అవుతుంది అంటే ముందు ఒక లెఫ్ట్ టర్నింగ్ ఉంటుంది, అప్పుడు మీరు లెఫ్ట్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ లెఫ్ట్ టర్నింగ్ దాటాక మీరు ఆ సిగ్నల్ ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. దానివల్ల లెఫ్ట్ సిగ్నల్ ఇస్తున్నారు, వీరు రైట్కి వెళ్తున్నారు, లేదా రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్కి వెళ్తున్నారని బ్యాక్ సైడ్ ఉండాలి థర్డ్ మిస్టేక్ ఏంటంటే రేర్ మిర్రర్స్. బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ మనం చూడలేం. అందుకని మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ మిర్రర్స్ వల్ల బ్యాక్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే వాళ్ళు కానీ లేదా ఓవర్టేక్ చేయాలనుకున్న వాళ్ళని కానీ మిర్రర్లోని చూడొచ్చు. దానివల్ల మనం మేజర్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే బ్రేకింగ్. నార్మల్గా ఉమెన్ డ్రైవ్ చేసేటప్పుడు బ్రేకింగ్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కువ లెగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. లెగ్స్ యూజ్ చేయడం వల్ల లెగ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ స్కిడ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సడన్ బ్రేక్స్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ వస్తున్న వెహికల్స్ మళ్ళీ మీకు డాష్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ మిస్టేక్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ బ్యాలెన్సింగ్. మీరు బ్యాలెన్సింగ్ చేసుకోకపోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం. కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఓపెన్ గ్రౌండ్స్, ఖాళీ గ్రౌండ్స్లోన ముందు ప్రాక్టీస్ చేయండి, స్లోగా తీయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు బ్యాలెన్స్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నేను 6 years నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. నేను ఇవ్వాలనుకునే టిప్ ఏంటంటే, ఫస్ట్ హెల్మెట్ వేసుకోండి. హెల్మెట్ వేసుకోవడం వల్ల మేజర్ హెడ్కి తగలకుండా ఉంటుంది. సెకండ్ ఏంటంటే గ్లౌజెస్ వేసుకోండి. షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి, లెగ్స్కి హ్యాండ్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. థర్డ్ ఏంటంటే నార్మల్ బైక్స్ లాగా స్కూటీస్ ఉండవు, వాటికి క్లచ్ ఉండదు కాబట్టి యాక్సిలేటర్ ఇవ్వగానే డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్రేకింగ్ నేర్చుకోండి. బ్రేక్ వేస్తూ స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి. బ్రేక్ మెల్లిగా రిలీజ్ చేస్తూ వెళ్ళండి. ఒకేసారి యాక్సిలేటర్ ఇచ్చారంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల మేజర్గా మీకు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇవి అవాయిడ్ చేయండి. నేనేం కన్క్లూడ్ చేయాలనుకుంటున్నానంటే, మెన్ కానీ ఉమెన్ కానీ ఇద్దరు డ్రైవింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కానీ ఉమెన్ని మన ఇండియన్ సొసైటీలో ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయండి. ప్రాక్టీస్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఏదైనా చేయగలరు. ఆల్ ద బెస్ట్. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రశాంత్.